ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ ఇంట్రెస్టింగ్ కాంట్రవర్సీ స్టోరీ నడుస్తోంది. అదేంటంటే పవన్, నాదెండ్ల మనోహర్ ఇటీవల ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారట. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేకపోతున్నాం, ఆయన్ను అరెస్ట్ చేయండి అని అడిగారంట. అందుకు అమిత్ షా అడ్డంగా తలూపారట. జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని అన్నారట. పైగా చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు, జగన్ నమ్మదగిన వ్యక్తి అని సర్టిఫికేట్ ఇచ్చారట. మీరు ఎంతైనా చెప్పండి, బీజేపీ మద్దతు జగన్కే అని ఖరాఖండిగా పవన్ మొహం మీదే చెప్పేశారట. ఇది కథ. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందనే కదా అనుమానం. ప్రొఫెసర్ నాగేశ్వర్ ద్వారా ఓ ఛానల్లో ఈ టాప్ సీక్రెట్ బయటపెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి అమిత్ షా, పవన్, నాదెండ్ల భేటీ గురించి నాగేశ్వర్కు ఎవరు చెప్పారంటే జనసేన కోర్ కమిటీ సభ్యుడట. ఇదే విషయం గురించి ఇప్పుడు రగడ జరుగుతోంది. దీనికి నాదెండ్ల మనోహర్ క్లారిటీ కూడా ఇచ్చారు. జగన్ గురించి అమిత్ షాతో అలాంటి సంభాషణ ఎప్పుడు జరగలేదని తేల్చేశారు. దీంతో ప్రొఫెసర్ సారు కట్టుకథ అల్లారని, ఢిల్లీ భేటీ అంటూ పులిహోర కలిపారని జన సైనికులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఆయనపై కేసు కూడా నమోదైంది. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాపై నాగేశ్వర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పిఎస్లో చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఈ ఎపిసోడ్లో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ను అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ అమిత్ షాను అడిగారా? నిజంగానే బీజేపీకి జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండా? అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన జగన్ను కాపాడుతోంది బీజేపీ అయినా అనే డౌట్లు మొదలయ్యాయి. మొత్తంగా నాగేశ్వర్ మీద పెట్టిన కేసుతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.